నమస్కారం అండి. నా పేరు సుధీర్. సుధీర్ రూరల్ ఫిట్‌నెస్‌కి స్వాగతం. నన్ను చాలామంది అడుగుతున్నారండి, ఫ్యాట్ లాస్ అంటే ఏంటి? క్యాలరీస్ అంటే ఏంటి? ప్రోటీన్ అంటే ఏంటి? ప్రోటీన్ ఎందుకు తీసుకోవాలి? అని చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో మీకు బేసిక్ లెవెల్ నుంచి చాలా సింపుల్‌గా చెప్తాను. మీరు ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాలనుకుంటే ఈ ఈ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఫ్యాట్ టు ఫిట్ అవ్వాలన్నా, మంచి బాడీ బిల్డ్ చేయాలన్నా, వీటి కోసం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫ్యాట్ లాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్యాట్ లాస్ అంటే ఏంటంటే, మన బాడీలో మజిల్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. ఈ మజిల్ అనేది లాస్ అవ్వకుండా ఓన్లీ ఈ ఫ్యాట్‌ని మాత్రమే కరిగించుకుంటే అది ఫ్యాట్ లాస్ అవుతుంది. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఫ్యాట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు వాళ్ళకి మజిల్ కూడా తగ్గిపోతుంటుంది. సో, వాళ్ళు వెయిట్ చెక్ చేసుకుంటే వెయిట్ అనేది తగ్గినట్టు చూపిస్తుంది. సో, వాళ్ళు నా వెయిట్ తగ్గింది కదా! నా ఫ్యాట్ తగ్గిపోతుంది అని అనుకుంటారు. కానీ అది రాంగ్ అది. మనకి మజిల్ అనేది ప్రొటెక్ట్ చేసుకుంటూ ఓన్లీ ఫ్యాట్‌ని కరిగించుకుంటే దాన్ని ఫ్యాట్ లాస్ అంటారు. అంతేగాని మజిల్ కూడా తగ్గిపోతే దాన్ని ఫ్యాట్ లాస్ అనరు. మరి ఈ మజిల్‌ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఓన్లీ ఫ్యాట్‌ని కరిగించుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాలి క్యాలరీస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. క్యాలరీస్ అంటే ఏంటంటే మనం తినే ప్రతి ఫుడ్‌లోని క్యాలరీస్ అనేవి ఉంటాయి. 100 గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే దాంట్లో 130 క్యాలరీస్ ఉంటాయి. 1 మీడియం సైజ్ చపాతీ తీసుకుంటే దాంట్లో 80 క్యాలరీస్ ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటే దాంట్లో 120 క్యాలరీస్ ఉంటాయి. ఈ క్యాలరీస్ అనేవి మన బాడీకి ఎనర్జీని ఇస్తాయన్నమాట. ఓకే. క్యాలరీస్ అనేవి మన బాడీకి ఎనర్జీని ఇస్తున్నాయి కదా! మరి క్యాలరీస్‌కి సంబంధం ఏంటి? ఎనర్జీ అనేది మన బాడీకి మంచిదే కదా! మరి ఫ్యాట్ కోసం చెప్పేటప్పుడు క్యాలరీస్ ఎందుకు చెప్తున్నామనంటే, ఈ ఫ్యాట్ అంటే ఏం లేదు. ఈ క్యాలరీసే ఫ్యాట్ కింద మారిపోతాయి. అదేంటి? ఎనర్జీ అన్నావు కదా! మళ్ళీ ఫ్యాట్ కింద మారిపోతాయి అంటున్నావు. అది మీకు అర్థం కాలేదు కదా! ఏం లేదు. మనకి ఒక రోజులో ఇన్ని క్యాలరీస్ తీసుకోవాలని ఉంటది. అన్ని క్యాలరీస్ అనేవి మనకి ఆ రోజు అవసరం. మనం రోజంతా వర్క్ చేయడానికి కానీ, మనం ఏ పని చేయడం కన్నా ఆ క్యాలరీస్ అనేవి మనకు సరిపోతాయి. కానీ అంతకంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నామా అదంతా కూడా మనకి ఫ్యాట్ కింద మారిపోతాయన్నమాట. అంటే మనం తినే ఎనర్జీ కావాల్సిన దానికంటే ఎక్కువ క్యాలరీస్ కనుక తిన్నామంటే అదంతా కూడా ఫ్యాట్ కింద మనకి మన బాడీలో స్టోర్ అయిపోతుంది. అంటే ఫ్యాట్ అంటే ఏం లేదు. అదంతా కూడా ఎక్స్‌ట్రా ఎనర్జీ అన్నమాట. మరి నా బాడీలో ఆల్రెడీ ఫ్యాట్ అనేది వచ్చేసింది. మరి నేను ఈ ఫ్యాట్‌ని కరిగించలేనా? ఈ ఎక్స్‌ట్రా ఎనర్జీని నా బాడీని బయటికి పంపించలేనా అని అనుకుంటే, మనం దాన్ని బయటికి పంపించేయచ్చు. మన ఫ్యాట్‌ని కరిగించేయచ్చు. ఎలాగా అనుకుంటే, ఇక్కడ మనం తెలుసుకోవాలి. మనకు ఒక రోజులో మనకి ఎన్ని క్యాలరీస్ అవసరం అనేది మనం తెలుసుకోవాలి. అది ఎలా తెలుస్తుందంటే, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్‌లు ఉన్నాయి కదా! మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో బీఎంఆర్ కాలిక్యులేటర్ అని టైప్ చేయండి. అక్కడ ఫస్ట్ సైట్ వస్తుంది. ఆ సైట్ ఓపెన్ చేసి అక్కడ మీ ఏజు, మీరు మేలా, ఫీమేలా, మీ జెండర్ ఏంటనేది ఇవ్వండి. అలాగే మీ హైటు, మీ వెయిటు ఇస్తే మీకు ఒక రోజులో ఎన్ని క్యాలరీస్ అవసరమో అది చెప్తది. మీరు రోజులో అన్ని క్యాలరీస్ తింటే మీరు సేఫ్. మీకు ఫ్యాట్ అనేది రాదు. మీరు అది చెప్పిన ప్రకారం అన్ని క్యాలరీస్ కంటే ఎక్కువ క్యాలరీస్ తినేసారనుకోండి, తీసుకుంటే అదంతా కూడా ఫ్యాట్ కింద స్టోర్ అయిపోతదనమాట. అదే మీరు ఫ్యాట్ ఎలా కరిగించుకోవాలంటే, అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 క్యాలరీలు చూపించిందనుకోండి. మీకు ఒక రోజులో 2000 క్యాలరీలు అవసరమని చెప్పిందనుకోండి. ఆ 2000 క్యాలరీల కంటే ఒక 300 క్యాలరీ డెఫిసిట్ అంటే ఒక 1700 క్యాలరీలు తిన్నారనుకోండి. మీకు ఆ రోజులో కావాల్సిన ఎనర్జీ అంటే 1700 క్యాలరీల ద్వారా మీకు జరిగిపోతది. ఆ రిమైనింగ్ 300 క్యాలరీస్ కూడా మీకు ఆల్రెడీ బాడీలో ఫ్యాట్ స్టోర్ అయ్యి ఉంది కదా! ఆ ఫ్యాట్‌ని తీసుకుంటది. అంటే ఆ ఫ్యాట్‌ని కరిగించుకొని ఆ 2000 క్యాలరీని రీచ్ అవుతదనమాట మీ బాడీ. సో, ఆ విధంగా డైలీ ఒక 300 క్యాలరీస్ డెఫిసిట్‌లో ఉండి అంటే క్యాలరీ డెఫిసిట్‌లో ఉండి మన ఫ్యాట్‌ని కరిగించుకోవచ్చు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. క్యాలరీ డెఫిసిట్ అన్నది ఒక రోజులో 300 క్యాలరీల వరకు ఉండడం సేఫే. అంతకంటే ఎక్కువ ఉంటే అది సేఫ్ కాదు. అంతకంటే ఎక్కువ నేను ఒకేసారి ఫ్యాట్ తగ్గిపోవాలని చెప్పేసి మీరు ఒక 1000 క్యాలరీ డెఫిసిట్‌లో ఉన్నారనుకోండి. అలా ఉంటే మీరు ఫ్యాట్ టు ఫిట్ కాదు అనారోగ్యాలు తెచ్చుకుంటారు. కళ్ళు తిరిగి పడిపోతుంటారు. సో, ఒకేసారి ఎక్కువ క్యాలరీస్‌ని కట్ చేయకండి. డైలీ ఒక 300 క్యాలరీస్ వరకు మీరు సేఫే. 300 క్యాలరీస్ తగ్గించుకోండి. దాంతో పాటు ఏదైనా యాక్టివిటీ చేయండి. వాకింగ్ చేయండి. ఏం స్ట్రెంత్ వర్కౌట్స్ చేయండి. వెయిట్స్ లేపండి. వెయిట్స్ లేపితే మీకు దాంట్లో కూడా క్యాలరీస్ ఖర్చవుతాయి. ఇక్కడ 300 కాకుండా ఇక్కడ వర్కౌట్స్ చేయడం వల్ల మళ్ళీ ఎక్స్‌ట్రా ఇంకో 200 క్యాలరీలు ఖర్చవుతాయి. సో, ఆ విధంగా మనం ఇక్కడ క్యాలరీస్ అనేవి కరిగించుకోవచ్చు. ఆ విధంగా ఫ్యాట్ అనేది తగ్గించుకోవచ్చు మనం. ఫ్యాట్ తగ్గించుకోవడం అంటే ఏం లేదు. చాలా సింపుల్. మనం క్యాలరీ డెఫిసిట్‌లో ఉండాలి అంతే.
ఒక రోజులో మనకి ఎన్ని క్యాలరీస్ అవసరమో అన్ని తిని అన్ని క్యాలరీస్ తెలుసుకుని మనకి క్యాలరీ డెఫిసిట్లు ఉంటే సరిపోతుంది. క్యాలరీ డెఫిసిట్లు ఉంటే ఫ్యాట్ అనేది లాస్ అవుతుందని మీకు అర్థమైంది. కానీ ఇక్కడే మీరు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా తెలుసుకోవాలి. మన బాడీలో ఫ్యాట్ ఉంటుంది, మజిల్ ఉంటుంది. ఈ మజిల్ అనేది మనకి స్ట్రెంగ్త్ అన్నమాట, బలం. మనం క్యాలరీ డెఫిసిట్లో ఉన్నప్పుడు మన బాడీ ఏం చేస్తుంది అనుకున్నారు? ఈ రిమైనింగ్ 300 క్యాలరీస్ డెఫిసిట్ ఉన్నాం కదా, ఈ 300 క్యాలరీస్ ని కవర్ చేయడానికి ఫ్యాట్ ని తీసుకుని ఫ్యాట్ ని కరిగిస్తుంది అని చెప్పాను కదా. కానీ మన బాడీ ఏం చేస్తుందంటే ఈ ఫ్యాట్ నుంచే కాకుండా ఈ మజిల్ నుంచి కూడా రిమైనింగ్ క్యాలరీస్ ని తీసుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫ్యాట్ లాస్ బదులు మజిల్ అనేది లాస్ అయిపోతాం. కానీ ఇక్కడ ఫ్యాట్ అనేది ఉండిపోతుంది, మజిల్ లాస్ అయిపోతున్నాం. ఆ రిమైనింగ్ క్యాలరీస్ ని మజిల్ ద్వారా తీసుకుని రీప్లేస్ చేస్తుంది 2000 క్యాలరీస్ ని. ఇక్కడ మనం మజిల్ లాస్ అయిపోతున్నాం ఫ్యాట్ లాస్ బదులు. సో ఇలా జరగకుండా మజిల్ ని ప్రొటెక్ట్ చేసి ఓన్లీ ఫ్యాట్ ని లాస్ చేయడాన్ని ఫ్యాట్ లాస్ అంటారు అనమాట. మరి మజిల్ ని ప్రొటెక్ట్ చేసి ఫ్యాట్ ని లాస్ చేయడానికి ఏం చేయాలి అని అంటే ఇక్కడే మీరు తెలుసుకోవాలి ప్రోటీన్ కోసం. ప్రోటీన్ అంటే ఏంటంటే మన బాడీకి కావాల్సిన ప్రధాన పోషకాల్లో ఒక పోషకం, అంటే ఒక న్యూట్రియంట్ అన్నమాట. ఈ ప్రోటీన్ అనేది మన మజిల్ ని సేఫ్ గా ఉండేలా చేస్తుంది, మన మజిల్ అనేది గ్రోత్ అయ్యేలా చేస్తుంది అనమాట. ఈ ప్రోటీన్ మనకి ఎలా అందుతుందంటే మనం తీసుకునే ఆహారం ద్వారా, అంటే ఎగ్స్ కానీ, చికెన్ కానీ, వెజిటేరియన్కి వస్తే సోయా చంక్స్ కానీ, పన్నీర్ కానీ, ఇలా పప్పులు కానీ, ఇలా మనం చాలా ఫుడ్లో ప్రోటీన్ అనేది ఉంటుంది. గూగుల్లో సెర్చ్ చేయండి ఒకసారి, మీకు ఏదైతే ఫుడ్ అవైలబుల్ ఉంటుందో ఆ ఫుడ్లో ప్రోటీన్ ఉందా లేదని గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మనం తీసుకునే ప్రతి మీల్లోని కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రతి మీల్లోని ఈ ప్రోటీన్స్ అనేవి ఉండేలా చూసుకోవాలి మనం. అప్పుడు మన మజిల్ అనేది సేఫ్ అవుతుంది, మన ఫ్యాట్ లాస్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది, మన ఫ్యాట్ లాస్ జరుగుతుంది. ఈ ప్రోటీన్ మన బాడీకి ఎంత అవసరం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 kg వెయిట్ ఉన్నాడు అనుకోండి ఒక అబ్బాయి. ఈ 50 kg వెయిట్ ఉన్నవాడికి వాడు ఏ వర్కౌట్ చేయడు, ఏ జిమ్ చేయడు అనుకోండి, వాడికి 50 grams ప్రోటీన్ సరిపోతుంది, వాడికి సేఫ్ అనమాట. అదే వాడు జిమ్ చేస్తున్నాడు, కొంచెం మజిల్స్ అనేవి ఇంకా పెరగాలి, ఉన్నదానికంటే ఇంకా మజిల్స్ పెంచుకోవాలంటే అప్పుడు తను ఏం చేయాలంటే 50 kgs ఉన్నవాడు 75 నుంచి 100 grams ప్రోటీన్ తీసుకుంటే వాడికి మజిల్ గ్రోత్ అవుతుంది, ఫ్యాట్ అనేది లాస్ అవుతుంది. సో 1 kg వెయిట్ ఉన్నవాడు 1 gram ఆఫ్ ప్రోటీన్ తింటే మజిల్ అనేది సేఫ్. అదే ఏదైనా వర్కౌట్ చేస్తున్నాం అనుకోండి, మీరు వర్కౌట్ చేస్తున్నట్లయితే 1 kg వెయిట్కి 1.8 నుంచి 2 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే మీకు మజిల్ అనేది గ్రోత్ అవుతుంది. ఓకే, మన మజిల్ సేఫ్గా ఉంచుకోవాలనుకుంటే మనం ప్రోటీన్ తీసుకోవాలి. మన ఫ్యాట్ని కరిగించుకోవాలంటే ఏం చేయాలి? క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి. మన క్యాలరీ డెఫిసిట్లో ఉంటూ మంచిగా ప్రోటీన్ ఫుడ్ తింటూ ఉన్నట్లయితే మనకి మజిల్ సేఫ్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుంది. అంతే, ఫ్యాట్ లాస్ అవడానికి పెద్ద కష్టం లేదండి. కష్టం ఉంది. మనం ఇష్టమైన ఫుడ్ అంతా కొంచెం, అంటే బయట బజ్జీలు కట్ట ఉంటాయి కదా, అన్ని ఆపుకోవాలి. ఎందుకు ఆపుకోవాలంటే ఇలాంటి ఫుడ్లోని స్వీట్స్ కానీ, బజ్జీలు కానీ, ఇందులో అసలు క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒకసారి మీరు గూగుల్లో చెక్ చేసుకోండి. ఒక గులాబ్ జామ్ ఉంటుంది ఎంత, దాంట్లో 180 నుంచి 200 క్యాలరీస్ ఉంటాయి. అన్ని క్యాలరీస్ ఉంటాయి. ఒక 45 minutes మనం వాకింగ్ చేస్తే అన్ని క్యాలరీస్, ఒక 200 క్యాలరీలు మనకి ఖర్చు అవుతాయి. అలాంటిది జస్ట్ ఎంతో గులాబ్ జామ్ తినడంలో వచ్చేస్తున్నాయి మన క్యాలరీస్. అందుకే అలాంటి ఫుడ్ అంతా ఆపేయమంటారు. ఎప్పుడు మన ఫ్యాట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు కానీ, మన బాడీ ఫిట్ చేసుకోవాలన్నప్పుడు కానీ, ఇలాంటి ఫుడ్ అందుకే ఆపేయాలి. మనకి అందులో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, మన బాడీకి అన్ని క్యాలరీస్ అవసరం లేదు. సో మనం అలాంటి ఫుడ్ కట్ చేసేసి మనకి ప్రోటీన్ ఫుడ్ యాడ్ చేసుకొని మంచిగా క్యాలరీ డెఫిసిట్లో ఉంటూ మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలన్నమాట. ప్రోటీన్ తీసుకోవాలి, ఇంకా మనకి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ తీసుకోవాలి, మనకు కావాల్సిన పోషకాలన్నీ తీసుకుంటే మనం హెల్దీగా ఉంటాం అనమాట. సో మీకు కూడా ఫ్యాట్ లాస్ అంటే అర్థమైంది, క్యాలరీస్ అంటే ఏంటో అర్థమైంది, ప్రోటీన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అర్థమైంది. ఇప్పుడు మీ ఫ్యాట్ ఫిట్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అనేది రైట్ వేలో ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి ఫ్యాట్ కోసం, అంటే మనకి మజిల్ లాస్ అవ్వకుండా ఫ్యాట్ని ఎలా లాస్ చేయాలో అర్థమైంది. అలాగే క్యాలరీస్ ఎన్ని తీసుకోవాలో మనకి అర్థమైంది. ప్రోటీన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం తెలుసుకున్నాం. సో మనకి ఫ్యాట్ ఫిట్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఇప్పుడు మనకి రైట్ వేలో ఉంటుంది. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్లో చెప్పండి. సుధీర్ రూరల్ ఫిట్నెస్, మన స్ట్రెంగ్త్, మన జర్నీ.